హ్రీంకారాసనగర్భితా నలసికాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గా దేవతాభ్యో నమ. మల్లీశ్వర స్వామినే నమ. ఈరోజు మనందరం కూడా దరిద్ర దేవత అంటే భయపడతాం, కానీ ఆమె కూడా మనకి శుభాలను చేసేటటువంటి తల్లి. ఆమె మహాలక్ష్మి తల్లికి ఆమె అక్కగారు. అయితే రాక్షసులు మాత్రమే వీళ్ళు మనకి హాని చేసేటటువంటి వాళ్ళు. అమంగళాలను మంగళాలుగా మార్చేటటువంటి తల్లి దరిద్ర దేవతకి ఆ శక్తి, ప్రత్యేక శక్తి ఉంది. ఇది రాక్షసులకు లేదు. అది తేడా. అంటే క్షుద్ర శక్తులు ఇవన్నీ అంటుంటాం కదా, క్షుద్ర దేవతలని. వాళ్ళు ఎప్పుడు కూడా మనకి హాని చేస్తారు. మనం అడిగిన పని చేస్తారు, కానీ ఆ తర్వాత దానికి మూల్యం, ఫీజు చెల్లించుకుంటారు. అది ఒక్కొక్కసారి మన ప్రాణం కూడా అవుతూ ఉంటుంది. అలాంటిది మరి ఈ యొక్క దరిద్ర దేవత మాత్రం ఏం చేస్తుందంటే మనల్ని అందరినీ కూడా రక్షించాలని చెప్పి, లక్ష్మీదేవి యొక్క అక్కగారు కాబట్టి ఆమె వీలున్నంత వరకు మనకి దూరంగా ఆవిడ వెళ్ళిపోద్ది. ఎవరిని పట్టుకుంటుందో తెలుసా దరిద్ర దేవత? చాలా మంది ఇలా ఇప్పుడు ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటారు కదండి యాంకర్లు. జేడి లక్ష్మీనారాయణ గారు ఐపీఎస్, తర్వాత మన లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఐఏఎస్ ఇంటర్వ్యూలు చూడండి. వాళ్ళు ఎప్పుడు ఇలా కాళ్ళు ఊపరు, అలాగే కాళ్ళ మీద కాళ్ళు వేసుకోరు. ఇక మామూలు వాళ్ళని చూడండి, మీరు ఎవరినైనా సరే వీళ్ళు వాళ్ళు అనలేదు. అదర్ దాన్ దీస్ ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ దీస్ ఐపీఎస్ ఆఫీసర్స్, అంటే ముఖ్యంగా మన ఫీల్డ్కి సంబంధించి జ్యోతిష్కులు, ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇచ్చేటటువంటి వాళ్ళు వీళ్ళు దర్జాగా కాళ్ళ మీద కాళేసేసుకుని, దర్జాగా ఒక ప్రిన్సిపల్, ఒక సిస్టమ్ అనేది లేకుండా, ఒకడేమో మలమూత్ర విసర్జనం తినాలి, ఈ యొక్క కర్ణపిశాచి సాధన చేయాలంటే రోహిత్ నందన అనేటటువంటి వ్యక్తి చెప్తాడు. ఇంకొకడేమో అంతా హాఫ్ నాలెడ్జే గాళ్ళు, కామాఖ్యలో బలులే బలులు. ఆ తర్వాత మళ్ళీ ఎవరినైతే వాళ్ళని తిట్టడం అనమాట. ఈ యొక్క పూజలన్నీ కూడా క్షుద్ర పూజలు, కామాఖ్యలో మాంసం ఇవ్వాలా, ఇది ఇవ్వాలా అని ఆయన చెబుతూ, ఇంకా వేణుస్వామి గారు కొద్దిగా బెటర్ అనమాట. అయితే భార్గవ దేవన అనేటటువంటి వాడు. సో ఇలా వాళ్ళు మంచి చెప్పేటటువంటి వాళ్ళందరినీ కూడా తప్పు చెప్తున్నారు అన్నట్టుగా ఈ వామాచారం, కౌలాచారం, తొక్కాచారం ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారనమాట. అండ్ పరాశ్రీ స్వామీజీ పాపం వెళ్ళి దక్షిణాచారం అనేటటువంటిది ఉంటుంది కామాఖ్యలో, అది చేసుకోండి, ఇది వద్దు అని చెప్పినందుకు ఈడొక మూర్ఖుడు, వీడికేం తెలీదు అని చెప్పేసి మీ పని మీరు చూసుకోండి అని లాస్ట్కి నా పేరు కూడా చెప్పి మొలపూడి సత్యనారాయణ నీ పన్ను చూసుకో అని చెప్పినట్టు మాకు రైల్వేలో పనిచేస్తున్నటువంటి రామకృష్ణ అనే వ్యక్తి చెప్పాడు. ఇంకా నేను ఆ వీడియో పరిశీలించే తోలు తీసేస్తాను, భార్గవన దేవన తోలు తీసేస్తా. యు ఆర్ చార్జింగ్ 50,000 rupees ఫర్ అపాయింట్మెంట్, అండ్ వాట్ ఇస్ ద హెల్ దట్ యు ఆర్ గోయింగ్ టు సాల్వ్ ద ప్రాబ్లం? బిజినెస్ చేసుకోవాలనుకుంటే బిజినెస్ చేసుకో, అంతే. అండ్ దక్షిణాచారం, వామాచారం ఇవి నీ ఇష్టం వచ్చినా చెప్పుకో, వెన్ ద పీపుల్ ఆర్ రెడీ టు హియర్. బట్ ఇఫ్ యూ కమ్ టు మై అఫేర్, తోల్ తీసేస్తాను, బీ కేర్ఫుల్. సో ఈ విధంగా దరిద్ర దేవత అనేది ఇలాంటి లక్షణాలు అనమాట. ఎలాగంటే కాళ్ళు ఊపేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కాళ్ళు ఊపుతూ ఉంటారు చాలా మంది పడుకొని దర్జాగా, వాళ్ళని దరిద్ర దేవత పట్టేసుకుంటుంది. అండ్ నెక్స్ట్, ఇక ఎవరైతే స్నానం చేయడానికి బద్దకిచ్చేస్తూ ఉంటారు చాలా మంది. హాస్టల్లో పిల్లలైతే బాబాయ్ పొద్దున్నే లేవాలా, చలి స్నానం చేయాలా అని చెప్పేసి చాలా మంది బద్దకిస్తారు. అమెరికాలో వాటర్ ప్రాబ్లం తక్కువగా ఉందని బద్దకిచ్చేస్తూ ఉంటారు.
అవి బాబా వేడి నీళ్ళు లేవని చల్లనీళ్ళు పుడుక్కుమని పోసుకొని పుడుక్కుమని వచ్చేస్తూ ఉంటారు. సో ఇది కూడా దరిద్ర దేవతకి ఒక స్థానం అయిపోతుంది. మళ్ళీ ఎవరైతే శుభ్రత లేని చోట దరిద్ర దేవత వచ్చేస్తుంది. ఇళ్ళు అవనియండి, ఒళ్ళు అవనియండి, బట్టలు అవనియండి. అలాగే బట్టలు కూడా మనకి ఎప్పుడు కూడా పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించాలన్నారు. హెయిర్ కూడా చాలా ఎప్పటికప్పుడు కట్ చేసుకుని షార్ట్గా ఉంచాలి. అందుకని మిలిటరీ ఆఫీసర్స్ చూడండి, వాళ్ళంతా షార్ట్ వేసుకుంటారు. అంటే అదే జుట్టు దరిద్రం అనమాట. అలాగే గబ్బిలాలు రాకూడదు ఇంట్లోకి. అండ్ ఈ చెడు వాసన రాకూడదు. చాలా మంది బ్రాహ్మణ ఇళ్లలో నేను చూశాను. మహాలక్ష్మి గారిని ఒక 4th phase లో బ్రాహ్మణులు నా చిన్నప్పటి నుంచి ఉండేది. వాళ్ళు పూజారులే, గుళ్ళో పూజారులే. ఆ బట్టలు విప్పేసినటువంటి బట్టలు చీరలు ఉతుకుదాంలే అని బాత్రూంలో అక్కడ పడేసి వారం కాదు కదా 10 రోజులు అక్కడ ఉంటుంది. పురుగులు, తెల్ల పురుగులు వచ్చేస్తాయి అక్కడ. సో ఈ విధంగా బద్దకించే చోట, అశుభ్రం ఉండేటటువంటి చోట, అసత్యం ఆడే చోట ఇవన్నీ కూడా దరిద్ర దేవత వస్తుంది. ఈ క్షుద్ర శక్తులు, ఈ వామాచారాలు, ఈ యొక్క కౌలాచారాలు అని ఇలాంటివన్నీ కూడా వస్తాయి కదా. ఇటువంటి వాళ్ళందరి మాటలు విన్నా కూడా దరిద్ర దేవత పట్టుకుంటుంది. అశుద్ధాలు తినడం అండ్ వశీకరణాలు అని చెప్తాడు ఒకడు. ఆ వశీకరణాలు చేస్తామని చెప్పేసి ఇంత హెరాయిన్ లాంటిదో లేకపోతే ఇలాంటి గంజాయి లాంటిదో అని చెప్పేసి అది ఇస్తే మీ వెనకాల వచ్చేస్తారంటారు. అలా ఏమి ఇచ్చేస్తున్నారో కూడా తెలియదు అనమాట. కడుపులో ఒక మరుగుమంది అని ఇచ్చేస్తారు. అది లోన వేసేసుకుంటే వాడు పోతాడో తెలియదు, ఏం కలుపుతాడో తెలియదు. సో ఆ మరుగుమందు అరే ఆయుష్ అనేటటువంటి ఒక డిపార్ట్మెంట్ పనిచేస్తుందని కూడా వీళ్ళకి తెలియదు. దానికి బ్యాచ్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, వాళ్ళు అరెస్ట్ చేస్తారని భయం లేదు. అండ్ యానిమల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మెడ్రాస్ నుంచి ఢిల్లీకి వెళ్ళిపోయింది. అది అటానమస్ బాడీ, సెంట్రల్ గవర్నమెంట్ అటానమస్ బాడీ అనేటటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా బలుల గురించి చెప్తారు వీళ్ళు. ఆ తర్వాత పిలకేసుకున్న పంతుళ్ళు అన్నట్టు ప్రొఫెసర్ల జోలికి వస్తే నువ్వు ఛార్జ్ చేసేది 50,000 అపాయింట్మెంట్, నువ్వు తర్వాత తీసుకునేది 20 లక్షలు 15 లక్షలు. ఇలాగా పని అవ్వకపోతే ఏమవుతారు వాళ్ళు, ఏం చేస్తారు? దే విల్ ఫైల్ ఎ పోలీస్ కంప్లైంట్. అప్పుడు ఏమవుతావు నువ్వు? ఆ తర్వాత రవరవాది నరకాలకు వెళ్ళిపోతారు ఇలాంటి అశాస్త్రమైన పద్ధతులు చెప్పేవాళ్ళు. మీ బిజినెస్ ఏదో మీరు చేసుకోవాలి, అంతేగాని పబ్లిక్లో ఎందుకు చెప్తారు? మీరు బయట చెప్పుకోండి. పబ్లిక్లోకి వచ్చేసరికి మూత్ర విసర్జనలు తాగండి, వీర్యంతో అమ్మవారికి పూజలు చేయండి. పువ్వులు మనిషి వీర్యంతో దేవతల పూజలు చేస్తారా? దానికి సిద్ధామృతం అని పెడతావా? అంటే వీళ్ళ హస్తప్రయోగం చేసుకోమని చెప్తున్నావా? వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్? అండ్ ఈ టీవీ ఛానల్స్కి బుద్ధి లేదు. వాడు 50,000 ఇస్తున్నాడు, అందుకని వీళ్ళంతా బిల్డప్లు ఇచ్చుకుంటే యాంకర్లు ఎంక్వైరీ అదే పెద్ద ఇది ప్రోగ్రామ్ చేయడం. ప్రజలు ఏమనుకుంటారంటే వాడు డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నాడు, ఇది పెయిడ్ ప్రోగ్రామ్ అని అనుకోకుండా వాళ్ళు ఏదో పెద్ద వీళ్ళు ఏదో విఐపీలు, వీళ్ళు ఏదో చేసేస్తున్నారు, వీళ్ళకి ఏదో తంత్రజ్ఞానం వచ్చేసు, తంత్రశాస్త్రం వచ్చేసు అనుకొని వీళ్ళ బుద్ధి లేనటువంటి వాళ్ళంతా కూడా కామెంట్స్. అందరూ నరకానికి పోతారు బాబు. మంచి వాళ్ళని ఎందుకు కరప్ట్ చేస్తారు? మీరు చేసుకోవాలంటే తంత్రశాస్త్రం లేదు, తొక్క శాస్త్రం లేదు. తంత్రం అంటే ఎవడేష్టం వచ్చినట్టు చేసేసుకోవడం. చేసుకోండి, ఇంటికెళ్ళి చేసుకోండి. మీ దగ్గరికి వచ్చిన కస్టమర్స్కి సిద్ధామృతం అని చెప్పి వీర్యమే తీయమంటావో, లేదా వీర్యంలో ముంచి పువ్వులు పెట్టి పూజ చేయిస్తావో, అశుద్ధాలే తినిపిస్తావో, నీ పని నువ్వు చూసుకో అంటే చేసుకో, బట్ సోషల్ మీడియాకి రాకు, నీకు ప్రాబ్లం అవుతుంది. బెట్టింగ్ యాప్స్కి సజ్జనార్ సార్ ఇన్వాల్వ్ అయ్యారు. అలా చదువుకునే వాళ్ళకి సైలెంట్గా ఉంటాం అనుకుంటున్నావా? సో ఈ విధంగా ఈ యొక్క దరిద్ర దేవత లక్షణాలమ్మ. ఇలాంటి వాళ్ళ మాటలు విన్నా, ఇలాంటి చేష్టలు చేసిన, అశాస్త్రీయమైనటువంటి అవైదికమైనటువంటి పనులు చేసిన పట్టుకుంటుంది. ఆ మధ్య ఒక ఆయన పాపం, అతను మంచోడే వీళ్ళతో పోల్చుకుంటే కొద్దిగా. అతను చెప్పి చెప్పి పంచమకారాలు మటన్ పెట్టాలి, చికెన్ పెట్టాలి, మందు బాటలు పెట్టాలని చెప్పి ఢడేలమని పడిపోయి ఇప్పుడు రాశిఫలాలు చెప్పుకుంటున్నాడు అన్ని ఛానల్స్కి వెళ్ళి. వీళ్ళతో పోల్చుకుంటే అతను కొంచెం బెటర్, అతను మన ఫ్రెండ్ వేణుస్వామి. కాబట్టి ఈ రకంగా కాకుండా ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అలక్ష్మి పట్టుకుంటుంది. దరిద్ర దేవత చిహ్నాలు ఇదనమాట. కాబట్టి ఎప్పుడు పరిశుభ్రంగా ఉండడం, మనసా వాచా కర్మణ, మంచి పలుకులతో మాట్లాడడము, అక్రమ సంబంధాలు లేకుండా ఉండడం కూడా ఒక భాగం. అధర్మ కార్యాలు, ఇతరులని కబ్జాలు చేసేయడాలు, ఇతర బలహీనుడి మీద పడి బలహీనుల స్థలాల్ని, వాళ్ళ ఆస్తుల్ని
కబ్జాలు చేసేటటువంటి వాళ్ళంతా కూడా బెడ్ రిడెన్ అయిపోతారు. అంతా మహా ఉంటే ఎంతకాలం ఉంటారా మీ ఆరోగ్యాలు? మహా ఉంటే 30 సంవత్సరాలు ఉంటదేమో. ఆ తర్వాత ముసలోళ్ళు ఎవరా బెడ్ రిడెన్ అవరా? కానీ మహాకాళ్ళు అంటున్నారు. మహాకాలుడు ఊరుకుంటాడా? వాడు తాట తీసేస్తాడు. కాబట్టి ఈ దరిద్ర దేవత పట్టుకునే లక్షణాలంటే ఏయో అనుకోకుండా ప్రాక్టికల్గా ఇవేనమ్మా. కాబట్టి జాగ్రత్తగా అశాస్త్రీయ గురువులను కాకుండా శాస్త్రీయ మేము రూపాయి కూడా తీసుకోకుండా నాన్ కమర్షియల్ బేసిస్తో జ్యోతిష్యాలు చెప్తున్నాం అండ్ మంచి చెప్తున్నాం. దానికి కూడా ఏంట్రా మీరు ఒక్కొక్కడు నేను కమిషనర్ పెళ్ళాన్ని అక్రమ సంబంధాలు మేము కన్యారాశి మంచివాళ్ళం మేము మా పని మనిషి సూసైడ్ చేసుకోపోయింది మీద పోలీస్ కంప్లైంట్ పెడతా. వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్? అక్రమ సంబంధాలు లేనాడు ఎవడరా? 1% 1,00,000 వంతు ప్రతి రాశిలో ఉంటారని చెప్తే నొప్పి వచ్చిందా అంటే భుజాలు తొడుగుంటే ఇదే పరిశీలిస్తున్నావా? ప్రతి ఒక్కళ్ళ వీడియో అంటే ఈ బుద్ధి లేనటువంటి వాళ్ళు వీళ్ళంతా ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు అనమాట. యాడ్లు అంట. ఒక్కొక్కడు చేతబడులు చేయబడును, లేకపోతే చేతబడులు తీయబడును, వశీకరణలు చేయబడును, ఇలాంటి యాడ్లు పెడితే బెట్టింగ్ యాప్స్ లాగా అయిపోతారు వీళ్ళు కూడా. దట్స్ వాట్ షీఈస్ పాయింటింగ్ అవుట్. సో సలహాలు ఇచ్చేయడం ఈజీ అమ్మా. ప్రజలంతా కూడా నేర్చుకుంటారా బాబు, మంచి గురువులు చెప్పేది అంటుంటే మా గురువులకే పంగనామాలు పెడతారు మీరు. సో ఎంత కష్టం ఒక వీడియో రిలీజ్ చేయడం. నీ ఇంట్లో కూర్చొని తీసేయడం అనుకుంటున్నావు ఏంటి? ఇవంతా పెయిడ్ ప్రోగ్రామ్స్ అనుకుంటున్నావా? కెమెరామ్యాన్లు ఉంటారు, ఎడిటర్లు ఉంటారు, యాంకర్లు ఉంటారు, లైటింగ్ ఉంటుంది, కరెంట్ ఉంటుంది, దానికి మేనేజ్మెంట్ ఆఫీస్ ఉంటుంది. ఊరికనే సలహా పెట్టి ఫోన్ నెంబర్ వేసామని ఎవరిదన్నా పర్సనల్ ఫోన్ నెంబర్ ఎవడన్నా వేస్తాడా? నాది తప్ప డైరెక్ట్ నా నెంబర్ వేస్తా. మిగతా వాళ్ళు ఎవరినైనా తీసుకోండి, ప్రజలు చూడండి. ఒక్కడు కూడా మరి అంత మునగాళ్ళు అంత ధైర్యస్తులు అయితే వెళ్ళండి ఫోన్ నెంబర్. ఎనీ టైమ్ 24/7 నేను వెంటనే ఫోన్ ఎత్తాను. అండ్ ద సేమ్ టైం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే వెంటనే యాక్షన్స్ అంతా చాలా దారుణంగా ఉంటాయి అన్నమాట. అందరితో మాట్లాడినట్టు మాట్లాడితే ప్రభుత్వానికి కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉంటాయి. ఇవన్నీ ఏమైనా తెలుసా అసలు? కాబట్టి ఇవన్నీ తెలుసుకోకపోయినా కూడా దరిద్రం పట్టుకుంటుంది. గురువులందరికీ ఎవరైనా సరే వాళ్ళు గురువులకే పంగనామాలు పెట్టాలని చెప్పి గురువులకు సలహాలు ఇవ్వాలి. ముఖం ఇటే పెట్టాలా, స్ట్రైట్గా ఉండాలా? మరి 10 ఛానల్స్లో వేసుకోవద్దు వాళ్ళు, ఒకేపే పెట్టాలా? నువ్వు ఇస్తున్నావు డబ్బులు. కాబట్టి ఎవ్వరు కూడా సలహాలు ఇవ్వద్దు అసలు. ఏ పంతులు గారికి ఇవ్వద్దు. దక్షిణాచారంలో చెప్పేటటువంటి పంతుళ్ళంతా కూడా పాపం వాళ్ళు ఒక పద్ధతిలో చెప్తున్నారు. మహా తీసుకుంటే డబ్బులు. మా భార్గవదేవన, మా ఇది రోహిత్ నందన, వేణుస్వామి వీళ్ళు కూడా పాపం డబ్బుల కోసమే కదా ఎవరు చేసినా సరే. తంత్రశాస్త్రంలో వినండి, మరి వాళ్ళు చెప్పింది వినండి, ఎవరొద్దన్నారు? అంతేగాని మళ్ళీ ఒకళ్ళకొకళ్ళు శాస్త్రాల్లో డిఫరెన్స్ ఉంటుంది, పర్సనల్గా ఏముండవు. కాబట్టి మీరు మరి రెచ్చిపోయి కామెంట్ అసలు మీరు ఎవర్రా బాబు? మీకు ఫ్రీగా చూడడానికి నెట్టా ఒక్క నెట్ ఏంట్రా? నెట్ ఈరోజు 290 రూపాయలు వేసుకుంటే ఫ్రీ నెట్. అసలు చూసి ఉండలేరా? గురగొరలు ఆడిపోద్దా కామెంట్లు పెట్టేదాకా? ఆడవాళ్ళని కూడా బెదిరిస్తారు. రఘుప్రియ మేడం అన్న మేడంకి ఒకడు విజయనగరం నుంచి చేస్తాడు. మేడం స్ట్రైట్గా ఉంటే బాగుంటుంది, స్ట్రైట్గా ఉంటే సైడ్కి కూడా చేసేస్తున్నారు, మీ పరువు పోతుంది అది ఇది అని. సో స్ట్రైట్గా కాపురం చేస్తున్నావు నాయన, నేను ఐఎమ్ క్వశ్చనింగ్ యూ. అన్ని స్ట్రైట్ ఉండవు నాయన, డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి ప్రతి దానికి, ప్రతి పనికి కూడా. సో టేక్ కేర్, డోంట్ గివ్ సజెషన్స్ టు ఎనీ పంతులు గారు, ఎనీ జ్యోతిష్కుడు. తంత్రశాస్త్రం అయినా కూడా, మంత్రశాస్త్రాన్ని మీకు ఇష్టమైతే వెళ్ళండి, కన్సల్టెన్సీస్ కట్టుకోండి, చేసుకోండి. ఇవన్నీ కూడా సిద్ధాంతాల పరంగా డిఫర్ అవుతాం తప్ప మేమందరం ఫ్రెండ్సే. కాబట్టి ప్రజలు మీరందరూ కూడా మనల్ని ఆదరిస్తున్నారు కాబట్టి మీరు కూడా మన కమ్యూనిటీ, మీరంతా మన ఒక ఫ్యామిలీ. అందువల్ల యూట్యూబ్ మన తండ్రి ఆయన మనువు. కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలో ఉపయోగించుకోవాలమ్మా. దరిద్ర దేవత ఈ 12 రాశుల మీద ఎలా ప్రభావం చూపిస్తుందో చూద్దాం. ఒక్కొక్క రాశికి విడిగా చెప్తా. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మే 30, 2025 సంవత్సరం తర్వాత మీకు దరిద్ర దేవత వదిలేయబోతోంది. అంతవరకు మీకు లాభంలో గురుడు ఉన్నప్పటికీ కూడా మీకు పెద్దగా మేలు చేయలేదని చెప్పాలి. మరి మార్చి 29, 2025 సంవత్సరం తర్వాత దరిద్ర దేవత శనీశ్వరుడు రూపంలో, ఆయన అష్టమ శని రూపంలో మిమ్మల్ని వేధించాడు, ఆయన వెళ్ళిపోయాడు. దరిద్ర దేవత అంటే ఏదో నల్లగా ఉంటది, సినిమాలు కాదమ్మా ఇవన్నీ. జుట్టు వేసుకుంటది, ఎరబూసుకుంటది, ఇవన్నీ అలా ఏం చెప్పొద్దు. అష్టమ శనే దరిద్ర దేవత, అష్టమ గురుడే దరిద్రుడు, దరిద్ర దేవత. బృహస్పతి మంచోడే, దేవతల గురువే, మేలు చేస్తాడు లాభంలో ఉన్నప్పుడు. అప్పుడును
గురువులకు పంగనామాలు ఎట్టాలని మీరు ఏం చేస్తారు? గురువుగారు పెళ్ళాన్ని లేపుకెళ్ళిపోయినాడేమో చంద్రుడు, తారని గురువు గారికే టెండర్ పెట్టి గురువుగారు స్థలాలు దుబ్బేసేవాళ్ళు, గురువుగారులకే పంగనామాలు ఎట్టేసేవాళ్ళు అందరూ కూడా. అంటే సలహాలు ఇస్తూ ఉంటారు కదా కామెంట్స్ రూపంలో. వీళ్ళందరినీ కూడా గురుడు అష్టమ గురుడు అయిపోతాడు అనమాట. అష్టమ గురుడు అయిపోయి దరిద్ర దేవత ఇలా పట్టుకుంటది. ధృతరాష్ట్రుడు దుర్యోధనుని ఇలా కౌగిలించుకుంటే కృష్ణుడు రక్షిస్తాడు పాపం విగ్రహం పెట్టి. కానీ ఇక్కడ మీకు కృష్ణుడు లేడు కదా, కృష్ణుడే చచ్చిపోయాడని చెప్తున్నారు కదమ్మా. కాబట్టి మీరంతా చక్కగా కృష్ణుడు మహోన్నతుడు మహానుభావుడని మరి రారుగా, మరి వెళ్ళి చెప్పొచ్చుగా, యూట్యూబ్లోకి వెళ్ళి వీడియోస్ కావచ్చుగా. కృష్ణుడు చచ్చిపోవడం ఏంటారా ముండా కొడకల్లారా, రాముడు చచ్చిపోవడం ఏంటారా ముండా కొడకల్లారా, రాముడు మాంసం తినడం ఏంట్రా బాబు, కృష్ణుడు మాంసం తినడం ఏంట్రా నాయన, కృష్ణుడికి డార్లింగ్స్ ఉండడం ఏంట్రా బాబు. ఇలా చెప్పాలమ్మా. యూట్యూబ్లో కామెంట్లు పెట్టడం కాదు, బయటకు రావాలా పబ్లిక్లోకి. అప్పుడు దరిద్ర దేవత శబ్బాస్ రా బాబు శబ్బాస్ అని మిమ్మల్ని వదిలేసి లక్ష్మీదేవి వస్తుంది. అంతేగాని ధైర్యంగా చెప్పేవాళ్ళనే మీకు పంగనామాలు పెడుతుంటే గురువు చండాల యోగాలు ఇవన్నీ వచ్చేస్తాయమ్మా. దరిద్ర దేవత ఒక్కసారి పట్టుకుందనుకో ఇంకా జీవితంలో ఎప్పుడు వదలదనమాట అండి. అందుకే దరిద్ర దేవత నిమిషానికి తలుపు కొట్టేస్తూ ఉంటుంది, మనం తీయకూడదు. తీసామా ఇంకంతే పట్టుకుంటుంది. అదృష్ట దేవత ఒక్కసారే కొడుతుంది, తీయకపోతే వెళ్ళిపోద్ది అనమాట. కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు, మంచి మార్కులతో పాస్ అయిపోతారు, కొత్త కొత్త స్కూళ్ళల్లో కాలేజీల్లో చేరిపోతారు. కర్కాటక రాశి భార్యాభర్తలు ఇద్దరు కూడా కొట్టుకుంటున్నారు ఫైటింగ్లు. ఆ ఫైటింగ్లన్నీ కూడా ఒక ఫుల్ స్టాప్కి రావడం లేదు. కోర్టుల్లో ఇంకా పెండింగ్ ఉంది. పవే నువ్వు గుడిదానివి, నీకు రేచెక్కటి ఉంది ఏంటి, నేను నిన్ను ఎలుకునేది అనేటటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి దేవుడికి మాకు తెలుసు, ఇవన్నీ మాకు తెలుసు అని విర్రవీగిపోయేటటువంటి వాళ్ళకి పక్షవాతాలు. ముందు వాళ్ళకి ఎవరిష్టం? వాళ్ళ అమ్మని లేపేస్తాడు అనమాట. ఎవరికైతే అన్యాయాలు చేస్తున్నారో వాళ్ళకి ఎవరిష్టమో, వాళ్ళ పిల్లలు ఇష్టమా, తల్లి ఇష్టమో వాళ్ళు లేపేస్తాడు. అదే దరిద్ర దేవత యొక్క డ్యూటీ, ధర్మాలమ్మ. కాబట్టి దరిద్ర దేవత నల్లగుంటది తెల్లగుంటది కాదు, ఏ యాంగిల్ నుంచి లేపేస్తుంది అన్నది చెప్తాం. అలా చెప్తే ఏంటండి బెదిరిస్తున్నారు అంటాడు. ఏంట్రా బెదిరించేది? మీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకుంటే కదా మేము. సో ద సొసైటీ, వీఆర్ రినోవేటింగ్ ద సొసైటీ. సో ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా రైతులు బ్రహ్మాండంగా పండిస్తారు. ఇనుము వ్యాపారం మార్చి 29 వరకు వెళ్ళకూడదు. ఆ తర్వాత మంచిగా వెళ్ళిపోతారు మీరు. మంచి మార్కెటింగ్లో ఉన్నటువంటి వాళ్ళంతా మంచి బ్రహ్మాండంగా మంచి మంచి ఉద్యోగాలు చేస్తారు. మౌర్య పేరుతో ఉన్నవాళ్ళు, బ్లాక్ షర్ట్లు వేసుకున్నటువంటి వాళ్ళు, మరి నిరంతరం ఆలోచిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఫైల్లోకి వస్తారు. ఇప్పుడు ఈ యొక్క సంధికాలం ఇది జరుగుతుంది. కాబట్టి పరిహారాలు చేసుకోండి. స్వల్పం రూపాయి లేని పరిహారాలు చెప్తున్నాం మేము. ఏమిట్రా నాయన అది అంటే, కుజుడు మరి బాగుండలేదు పరిస్థితి, కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదువుకోండి. కుజుడు కిలోంపావు కందుల్ని ఎర్రని వస్త్రాల పేద బ్రాహ్మణులకి మంగళవారం నాడు 9 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మేళల్లో జరిపించుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.